అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామములో వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎవరినైనా దీవించాలని సంకల్పించినప్పుడు ఆ మనిషిని ఎవరు నాశనం చేయలేరు. ఒకవేళ దేవుడే గనుక ఎవరినైనా నాశనం చేయాలని గనక, శపించాలని గనక సంకల్పిస్తే ఆ వ్యక్తినైనా, కుటుంబాన్నైనా, దేశాన్నైనా ఎవరూ కాపాడను లేరు, దీవించను లేరు. అర్థమవుతుందండి? ఎవరినైనా సరే, నన్నైనా, మిమ్మల్ని అయినా, ఒక కుటుంబాన్నైనా, ఒక దేశాన్నైనా దేవుడు దీవిస్తున్నప్పుడు, ఆయన హెచ్చిస్తున్నప్పుడు, ఆయన రక్షిస్తున్నప్పుడు, ఎవరు ఎన్ని శాపాలు పెట్టినా, చేతబడులు చేసినా, మంత్రాలు చేసినా, నిందలు మోపినా, చెడ్డగా ప్రచారాలు చేసినా, ఈ పిచ్చి వేషాలు ఏవి కూడా దేవుడు దీవిస్తున్న వాళ్ళని ఆపలేవు, తెలుసా? కానీ దేవుడు మనతో లేనప్పుడు, ఆయన ఆశీర్వాదం మన మీద లేనప్పుడు, పైగా ఆయన ఉగ్రత మన మీద ఉన్నప్పుడు, ఆయన కన్నెర్ర చేసినప్పుడు, ఆయనే మన శత్రువుగా మారి మనల్ని తొక్కుతున్నప్పుడు, మనల్ని మనం ఎంత ప్రమోట్ చేసుకుందాం అనుకున్నా, మనల్ని మనమే దీవించుకుందాం అనుకున్నా, హెచ్చించుకుందాం అనుకున్నా, లేదా మనల్ని ఎంతమంది హెచ్చించడానికి, దీవించడానికి, పైకి లేపడానికి ప్రయత్నం చేసినా ఇవన్నీ కూడా విఫల ప్రయత్నాలుగానే మిగిలిపోతాయి. ఎంత కష్టపడ్డా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండదు. అడుగడుగున ఆటంకాలు, వ్యతిరేకతలు, అడ్డులు, అన్ని దారులు మూసుకుపోతూ ఉంటాయి. పిచ్చెక్కిపోతుంది, విసుకొచ్చేస్తుంది. ఎందుకు ఇలా అవుతుంది? బంగారం పట్టుకున్న అది మట్టిలా మారిపోతుంటుంది. గుర్తుపట్టాలి, ఎందుకు ఇలా అవుతుంది? నా కష్టం అంతా మట్టిపాలైపోతుంది, వృధా అయిపోతుంది, అడవి గాసిన వెన్నలైపోతుంది, అన్ని దారులు మూసుకుపోతున్నాయి. ఎందుకు ఇలా? ఒకవేళ దేవుడు నాతో లేడా? దేవుని ఆశీర్వాదం నా మీద లేదా? దేవుడు నాతో లేకపోతే ఎందుకు లేడు? బహుశా నేను ఆయనకి బాధ కలిగేలాగా, ఆయనకు కోపం వచ్చేలాగా ప్రవర్తించానేమో. చాలా సందర్భాల్లో మనం బయటికేం మాట్లాడకపోయినా, దేవునికి వ్యతిరేకమైన ప్రవర్తన మన దగ్గర లేకపోయినా, మన అంతరంగములో దేవునికి కోపాన్ని కలిగించే మనస్తత్వం కనుక ఉంటే, అంటే మనుషులందరి ఎదుట మన మాటలు బాగున్నాయి, మన ప్రవర్తన బాగుంది, వెతికి పట్టుకోవడానికి తప్పులేమి మన దగ్గర కనబడట్లే ఎవరికి. కానీ దేవుడు మాత్రమే చూడగలిగిన మన మనస్సు, మన అంతరంగం మనుషులు చూడలేరు కదా. మనుషులకి మన మాటలు వినబడతాయి, మన ప్రవర్తన కనబడుతుంది. కానీ మన మనస్సులో ఏముందో ఎవరు చూడలేరు, దేవుడు మాత్రమే చూడగలడు. దేవుడు మన మనస్సును చూసినప్పుడు, మన అంతరంగాన్ని చూసినప్పుడు, ఆయనకు ఇష్టము లేని అసూయ, కుళ్ళుబుద్ధి, పగ, ఏమండి, ఈర్ష మొదలైన అపవిత్రత ఏదైనా కనుక దేవునికి కనబడితే, ఆయన మనల్ని అసహించుకొని మనకు దూరం అయిపోతే కనుక, అలాంటి సందర్భాలలో మనం ఎంత కష్టపడ్డా, ఏమండి, ఎంత ప్రార్థించినా, ఎంత ప్రయాసపడ్డా మన కష్టానికి, మన ప్రార్థనకి ఫలితం ఉండదు. సో నేనే తప్పు చేయలేదండి, మాట వల్ల కూడా ఎవరికి ద్రోహం చేయలేదండి, ఎవరికి కీడు చేయలేదండి, చేతలతో కానీ ప్రవర్తనతో అని చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. నిజమే, మీ మాటల్లో తప్పు కనబడట్లా, మీ ప్రవర్తనలో తప్పు కనబడట్లేదు, కానీ మీ అంతరంగము ఎలా ఉందో మీకు తెలుసు, దేవునికి తెలుసు, దయాలకు తెలుసు కదా. దేవుడు మనల్ని కొత్తగా శపించనక్కర్లేదండి. ఆయన మనకు దూరం అయితే చాలు. దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఒంటరిగా 1000 మందిని తరుగుతామట. దావీదు అంతటి చిన్నపిల్లోడు వెళ్ళి, ఒక కుర్రోడు వెళ్ళి గొలియాతు లాంటి ఆజానుబాహుడిని, రాక్షస సమానుడిని అవలేలగా ఓడించాడు. చూసారా? ఎందుకని? దావీదు అనే ఈ కుర్రోడుతో దేవుడు ఉన్నాడు. దావీదు దగ్గర కత్తి లేదు, ఈట లేదు, మామూలు గులకరాయి ఉంది. గొలియాతు అంటాడు, నేను కుక్కన రాయి తీసుకుని వస్తున్నాను నా మీదకి అని ఎగతాళి చేస్తాడు, కోపం తెచ్చుకుంటాడు. గొలియాతు దగ్గర ఏమో చాలా పెద్ద కత్తి ఉంది, ఈట ఉంది, డాలు ఉంది. దావీదు కంటే ఎన్నో రెట్లు బలమైన వాడు, పొడుగున్నాడు, వయసులో పెద్దోడు. దావీదు చిన్నోడు, కానీ ఈ చిన్నోడుతో దేవుడు ఉన్నాడు. ఆయుధాలు లేవు కానీ దేవుడు ఉన్నాడు. దేవుడు ఉంటే చాలా అంటే ఎస్, దేవుడు మనతో ఉంటే, ఆయుధాలు లేకపోయినా, డబ్బులు లేకపోయినా, మంది బలం లేకపోయినా, ఎవరు సపోర్ట్ చేయకపోయినా, ఎవరు ప్రమోట్ చేయకపోయినా, ఎవరు మనల్ని భుజాన మోయకపోయినా, దేవుడు మన వెంట ఉంటే అదే ఆశీర్వాదం. దేవుడు లేనప్పుడు అదే శాపం. ఇంకా చాలామంది అనుకుంటారు, దేవుడు నా జీవితంలోకి వచ్చి నన్ను దీవిస్తే నేను దీవించబడతా అనుకుంటారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దీవెన అంటే ఏంటో కాదండి, దేవుడు మనతో ఉండటమే దీవెన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆశీర్వాదం అంటే ఇంకేదో కాదు, ఆయన వచ్చి మన మనస్సులో, మన ఇంట్లో, మన లైఫ్లో ఉండటమే ఆశీర్వాదం. శాపం అంటే ఏంటో కాదు, దేవుణ్ణి పోగొట్టుకోవటమే.
అయితే దేవుడు మనల్ని దీవించినప్పుడు, మనల్ని హెచ్చించినప్పుడు, ఎవరు మనల్ని తగ్గించాలనుకున్నా ఎవరు ఏం పీకలేరు. తెలుసా ఆ విషయం మీకు? ఎవరైనా మిమ్మల్ని శపించినా, మిమ్మల్ని తగ్గించాలని ప్రయత్నం చేసినా, మిమ్మల్ని వెనక్కి లాగాలని ప్రయత్నం చేసినా సరే, వాటి మీద మీరు దృష్టి పెట్టకండి, దేవుని మీద మనసు పెట్టండి. దేవుడు మనతో ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైన సహాయం మనకు దొరుకుతుంది. ఆయన ఎవరో ఒకరి నుండి మనకు సహాయం చేస్తాడు, ఏదో ఒక వైపు నుండి మనకు సహాయం చేస్తాడు, ఊహించని విధంగా సహాయం అందిస్తాడు. ఇజ్రాయేలీల కొరకు సముద్రంలో దారిచ్చాడు దేవుడు, రాత్రిలో నుండి నీళ్ళు ఇచ్చాడు, ఆకాశం నుంచి మన్నాను ఇచ్చాడు. తన దాసుడైన ఏలియాకైతే కాకుల నుండి ఆహారాన్ని పంపించాడు. కాకి అంటేనే ఎత్తుకెళ్ళే బుద్ధి కలిగింది కదా. అది అందరి దగ్గర నుంచి చిన్న చిన్న స్పూన్లు, కొబ్బరి చిప్పలు అది మోయగలిగినవన్నీ ఎత్తుకుపోతుంటుంది. ఎత్తుకుపోయే బుద్ధి కలిగిన కాకిని దేవుడు వాడుకొని ఏలియా ప్రవక్తకి ఆహారం పంపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో దేవుడు పంపాలనుకున్నప్పుడు ఆయన కాకిని వాడుకున్నాడు. బిలాముకు బుద్ధి చెప్పడానికి దేవుడు గాడిదను వాడుకున్నాడు. దేవుడు మనతో ఉన్నప్పుడు ఆయన ప్రకృతిని వాడుకుంటాడు, పక్షులను వాడుకుంటాడు, జంతువులను వాడుకుంటాడు. ఇక మనుషులు వాడుకోడా చెప్పండి? మనుషులు అన్నప్పుడు ఇక్కడ సాయపడే బుద్ధి లేని వాళ్ళను కూడా వాడుకొని దేవుడు మనకి సాయం అందిస్తాడు. మంచి మనస్సు లేని వాళ్ళను కూడా దేవుడు వాడుకుంటాడండి. కేవలం మంచి మనస్సు ఉంది కాబట్టి సాయం చేశారు అనుకోవడానికి ఉండదు. దేవుని సేవలో నాకు సహాయం చేసే చాలామంది వ్యక్తులు వాళ్ళంతటా వాళ్ళే నాతో చెప్తుంటారు, బ్రదర్ మేము పిల్లి కూడా బెచ్చం పెట్టమండి, అలా ఎంగిలి చేత్తో ఒక మెతుకు దొరకమండి ఎవరికి. కానీ మీ వాక్యం విన్నప్పుడు, మిమ్మల్ని చూసినప్పుడు మాకు కన్నీళ్ళు వస్తాయి, ప్రేమతో మా గుండె ఉప్పొంగిపోతుంది. మా అమ్మ మీద, మా నాన్న మీద, నా కొడుకు మీద, నా బిడ్డ మీద కలిగే అట్లాంటి ప్రేమ, అంతకంటే గొప్ప ప్రేమ మిమ్మల్ని చూడగానే మాకు కలుగుతుంది. ఏదో సాయం చేయాలనిపిస్తుంది, మిమ్మల్ని సపోర్ట్ చేయాలనిపిస్తుంది, మిమ్మల్ని బలపరచాలనిపిస్తుంది, మా ప్రాణం కూడా ఇచ్చేయాలనిపిస్తుంది దేవుని కొరకు, మీలాంటి దేవుని సేవకుడి కోసం అని వాళ్ళు సాక్ష్యం ఇస్తుంటారు. వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంటుంది. నాలాంటి ఒక పిసినారి, నాలాంటి ఎవరికి ఉపయోగపడని ఒక నిష్ప్రయోజకుడు, ఒక నిష్ప్రయోజకురాలు ఎందుకని స్టీవెన్ బ్రదర్ని చూడగానే బలపరచాలి, సాయం చేయాలనిపిస్తుంది అని నన్నే అడుగుతుంటారు. చాలా సందర్భాల్లో వాళ్ళ ఇంటి వాళ్ళు వచ్చి చెప్తుంటారు నాకు, మా నాన్నగారు లేదా మా అమ్మగారు ఎవరికి ఉపయోగపడరండి, మాకు కూడా ఉపయోగపడరండి, కానీ మీకు మాత్రం ఉపయోగపడతారు బ్రదర్. ఇదొక విచిత్రం, ఇదొక అద్భుతం. ఇది ఎట్లా సాధ్యం అంటే, దేవుడు వాళ్ళ ద్వారా నాకు సహాయం అందించాలని దేవుడు సంకల్పించాడు. దేవుడు సాయం చేయాలనుకున్నప్పుడు ఆయన ఎవరినైనా వాడుకుంటాడు, ఏ వైపు నుంచైనా సహాయం పంపిస్తాడు. కొన్ని సందర్భాలలో పలానా వ్యక్తి లేదా పలానా కుటుంబం, పలానా వాళ్ళు మనకి సహాయం చేస్తారు, మనల్ని ఆదుకుంటారని మనం వాళ్ళ మీద ఆశ పెట్టుకుంటాం, ఏమండి, హోప్స్ పెంచుకుంటాం. కానీ వాళ్ళు మనకి చేయిస్తుంటారు, ఏం పర్వాలేదు. కొన్ని సందర్భాలలో మనుషులు చాలా గీరగా ప్రవర్తిస్తారు, నేను తప్ప వీడికి దిక్కు లేదు, సాయం చేసే దిక్కు అని. సాయం చేయగలిగి కూడా సాయం చేయకుండా గర్వంగా, బలుపుగా ప్రవర్తిస్తూ ఉంటారు. పదే పదే ప్రాధేయపడాలని కోరుకుంటారు, వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలని కోరుకుంటారు, ఎదురు చూస్తుంటారు. అలాంటి సందర్భాలలో మీరు దేవుని పిల్లలైతే మనుషులకు దాసులు కాకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరి కాళ్ళు పట్టుకోకండి, ఎవరి దగ్గర తగ్గకండి, దేవునికి మొరపెట్టండి, ప్రభా నాకు ఉపయోగపడగలి కూడా ఉపయోగపడట్లేదు నాయన, నేను వాళ్ళ దగ్గర దాసుడులాగా, దాసురాలిలాగా తగ్గి ఉండాలని కోరుకుంటున్నారు. నేను నీ దాసుడిని కదా, నీ దాసురాలని, నీ బిడ్డను కదా, నేను మనుషులకు దాసులు కావద్దన్నావు కదా ప్రభా, కానీ వాళ్ళు ఒక స్లేవ్ లాగా, బానిసలాగా వాళ్ళ దగ్గర అణిగిమని ఉండాలని కోరుకుంటున్నారు ప్రభా. ఇది నీ వాక్యానికి వ్యతిరేకం కదా. మరి వాళ్ళు తప్ప ఇంక ఎవరూ లేరు నాకు సాయం చేయడానికి, నన్ను ఆదుకో ప్రభా అని మీరు దేవుని వైపు గనక తిరిగి మనస్సు దేవుని మీద పెట్టి దేవునికి మొరపెడితే, దేవుడు మీతో కనుక ఉంటే, ఆయన ఆ గర్విష్ఠుల వైపు నుంచి కాకుండా మరొక వైపు నుండి అద్భుతంగా ఆయన మీకు సహాయం అందిస్తాడు. సో దేవుడు మనతో ఉన్నాడా లేదా అనేది ముఖ్యం తప్ప సాయం చేసే మనుషులు ఉన్నారా లేదా అనేది కాదండి. ఆయన మనతో ఉన్నప్పుడు, ఆయనకి ఇష్టలుగా మనం బ్రతుకుతున్నప్పుడు, ఆయన ఏదో ఒక విధంగా, ఏదో ఒక వైపు నుండి మనకి సహాయాన్ని అందిస్తాడు. ఆయన ద్వారం తెరిచినప్పుడు దాన్ని ఎవరూ మూయలేరు. సో ఈరోజు దేవుడు ఒక వ్యక్తినైనా, కుటుంబానైనా, రాజ్యానైనా కాపాడాలనుకున్నప్పుడు ఎంత విచిత్రంగా, ఆశ్చర్యకరంగా, అద్భుతంగా కాపాడతాడో మీకు కళ్ళకు కట్టినట్లు షార్ట్గా చెప్పాలనుకుంటున్నా. మనసు పెట్టి వినండి. 2వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయంలో మనం చూస్తాం, యోవాషు అనే ఒక దిక్కులేని వాడిని దేవుడు కాపాడి, అతనికి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసి, అతనికి ఒక రాజ్యాన్ని ఇచ్చి,
భవిష్యత్తు లేని చోట, లైఫ్ లేని చోట గొప్ప భవిష్యత్తును, గొప్ప జీవితాన్ని దేవుడు అనుగ్రహించడం మనం చూస్తాం. ఏం జరిగిందంటే, ఆహాబు మరియు యెజెబెలుకు పుట్టిన అతల్యా అనే ఒక దుర్మార్గురాలు. తల్లిదండ్రులు దుర్మార్గులైతే పిల్లలకు ఆ దుర్మార్గత వచ్చేస్తుంది కదా. జీన్స్లో కొన్ని వస్తాయి, పెంపకంలో కొన్ని వస్తాయి. ఇక వాళ్ళకే పుట్టి మరి వాళ్ళే పెంచినప్పుడు ఆ తల్లిదండ్రుల దుష్టబుద్ధి కూతురుకు రాదా చెప్పండి? అట్లాంటి దుష్టురాలైన అతల్యా అనే ఒక స్త్రీని యెహోషాపాతు అనే ఒక నీతిమంతుడు తన ఇంటి కోడలుగా తెచ్చుకున్నాడు. ఇదంతా పోయిన ఆదివారం రోజు నేను మీతో పంచుకున్నా. నీతిమంతుడై ఉండి ఎందుకని ఇంత తప్పుడు పని చేశాడు అని అంటే, దయ్యాలు ఎప్పుడు నీతిమంతులను నాశనం చేయడానికి వాటి పని అవి చేస్తుంటాయి కదా. సాతాను వాడి పని వాడు చేస్తుంటాడు. అందులో భాగంగానే అనేక సందర్భాల్లో సాతాను దేవుని ముసుకేసుకొని దేవుడు మాట్లాడుతున్నట్టు మనతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు, మనల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక మనతో మాట్లాడుతున్న దేవుడా దయ్యాలా అని మనం గుర్తుపెట్టుకోవాలి. అనేక సందర్భాలలో దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పనులు అది దేవుని చిత్తమే అని సాతాను మనల్ని నమ్మిస్తాడు. మాట్లాడుతుంది దేవుడు కాదు, ప్రేరేపిస్తుంది దేవుడు కాదు, దేవుడే ప్రేరేపిస్తున్నాడేమో అనుకొని మనం పప్పులో కాలేస్తాం, రాంగ్ రూట్లోకి వెళ్తాం, తప్పుడు నిర్ణయం తీసుకుంటాం. ఏం జరుగుతుందంటే, యెహోషాపాతు కుటుంబంలో ఏం జరిగిందో అదే జరుగుతుంది. నాశనము, నష్టము, అవమానాలు, అనారోగ్యాలు, కరువు, దరిద్రం, వరుసగా చెప్పుకుంటూ పోతే అంత నెగిటివిటీతో నిండిపోతుంది మన కుటుంబం అయినా, మన వంశమైనా, మన లైఫ్ అయినా సరే. యెహోషాపాతు దేవుని దగ్గర కనిపెడితే దేవుడు మాట్లాడినట్టుగా అతనికి అనిపించింది, దేవుడు ప్రేరేపిస్తున్నట్టుగా అతనికి అనిపించింది. నా కుమారుడు వెళ్ళు, ఆహాబు యెజెబెలు యొక్క ముద్దుల కుమార్తెను నీ ఇంటి కోడలుగా తెచ్చుకొని దేవుడు అతనికి చెప్పినట్టుగా అనిపించింది. అది దేవచిత్తం అని అనిపించింది. దేవుడు ఎందుకని దయ్యాలు యెహోషాపాతును మోసం చేస్తుంటే ఎందుకు యెహోషాపాతుని కాపాడలేదో ఒక మాట మీతో చెప్తా, తర్వాత ఇంకెప్పుడైనా వివరంగా చెప్తా. దేవుడు ఎందుకు యెహోషాపాతుని కాపాడలేదు, దయ్యాలు మోసం చేస్తుంటే ఎందుకు మోసపోనిచ్చాడు, ఆ దయ్యాలను దేవుడు ఎందుకు మోసం చేయనిచ్చాడు, యెహోషాపాతుని ఎందుకు మోసపోనిచ్చాడంటే, తప్పని ఆల్రెడీ తెలిసిన దాని గురించి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి మనం అడగకూడదు, ప్రభువా ఇది చేయొచ్చా చేయకూడదా అని. సిగరెట్లు తాగడం తప్పని మనందరికీ తెలుసు. మళ్ళీ దేవుని దగ్గర అడిగామనుకోండి, ప్రభువా నేను సిగరెట్ తాగనా వద్దా అని చిత్తం ఏంటని తంతాడు దేవుడు పట్టుకొని. ఎలా తంతాడు? దేవుడు మౌనంగా ఉంటాడు, ఆయన మాట్లాడు. సాతాను వచ్చి మనతో మాట్లాడుతుంటే ఆ సాతాను దేవుడు ఆపడు, మనల్ని కూడా దేవుడు కాపాడడు. సాతాను వచ్చి అంటాడు, నా కుమారుడా నువ్వు అడిగావు కదా సిగరెట్ తాగచ్చా వద్దా, మందు కొట్టచ్చా వద్దా, అక్రమ సంబంధం పెట్టుకున్నా వద్దా అని అడుగుతున్నావు కదా, కనిపెట్టి ప్రార్థన చేస్తున్నావు కదా, వెళ్ళు నా కుమారుడా సిగరెట్ తాగిదే నా చిత్తం అని సాతాను వెలుగు దూత వేషం వేసుకొని దేవుడే మనతో మాట్లాడుతున్నట్లుగా, ఒక గాబ్రియేలు దూత వచ్చి మనతో మాట్లాడుతున్నట్లుగా మనతో మాట్లాడతాడు. అది ఎంత న్యాచురల్గా ఉంటుందంటే, సూపర్ న్యాచురల్గా ఉంటుందంటే, ఈ ప్రార్థించిన వ్యక్తి అనుకుంటాడు దేవుడే నాతో మాట్లాడుతున్నాడు, గాబ్రియేలు దూతను దేవుడు పంపాడు, ఆ దూతే నాతో మాట్లాడుతున్నాడని నమ్ముతాడు, ఇంకా మోసపోతాడు. మరి దేవుడు ఎందుకు కాపాడట్లేదు తెలుసా అండి? నువ్వు ఒక తప్పుడు విషయం అని తెలిసి కూడా అది చేయొచ్చో చేయకూడదో నీకు తెలుసు, అయినా అడుగుతున్నావు అంటే ఏంటి అర్థం? ఆ తప్పు చేయాలని నెత్తి నిండా ఉంది. బొట్టు పెట్టుకోకూడదని నేను బొట్టు పెట్టి చెప్పినట్టు చెప్తున్నాను అందరికీ కదా. ఎందుకంటే అది విగ్రహాలకు సంబంధించింది. అన్య దేవతల పేర్లైనా దేవుడు ఎత్తద్దన్నాడు, విగ్రహారాధన చేయొద్దన్నాడు, విగ్రహానికి సంబంధించింది ఏది మీ దగ్గర ఉండొద్దు అన్నాడు. ఉంటే ఏమవుతుందంటే దేవుడు ఉండడు మీతో, దేవుని ఆశీర్వాదం ఉండదు ఇక మీతో, ఆయన వెళ్ళిపోతాడు. అప్పుడు దయ్యాలు ఉంటాయి. దయ్యాలు ఉంటే ఏమవుతుంది? మీకు నెమ్మది ఉండదు, ఆరోగ్యం ఉండదు, కాపుదల ఉండదు, అన్ని దరిద్రాలు నష్టాలే. చిన్న చిన్న వాటికే అల్లర్లు, గొడవలు, ఇంట్లో పక్కింటోళ్ళతో గొడవ, పక్కింటోళ్ళ సంగతి వదిలేయండి, మీ ఇంట్లో మీరే తలుగు చేస్తారు, మొగుడు పిల్లలు, పిల్లలు, అన్నదమ్ములు, అక్కా చెల్లెలు. ఊర్లో ఎవరెవరితోటే మీకు గొడవ అవుతూ ఉంటుంది, దారిని పోయే మొలకంపొచ్చి మీకు తగులుకుంటుంది. కారణం లేకుండా ఎవరెవరితోటే మీకు అల్లర్లు, గొడవలు, దరిద్రాలు. ఒక్క బొట్టుతో ఇన్ని దరిద్రాలు అంటే అన్ని దరిద్రాలే. ఇవన్నీ లోక సంబంధమైనవి. ఆత్మ సంబంధమైన నష్టాలు ఏంటో తెలుసా? దేవుడు మీకు దూరం అయిపోతాడు. విగ్రహాలకు సంబంధించింది ఏదైనా మీ దగ్గర మీరు పెట్టుకుంటే దేవుడు మీతో ఉండడు. తర్వాత మీరు ఎన్ని ఆర్గ్యుమెంట్లు చేసినా, హిందువులకు స్వార్థ ప్రకటించడానికి పెట్టుకున్నా, నీ సొల్లు కబుర్లు ఎన్ని చెప్పినా మీ అంతరంగం ఏంటో దేవుడు తెలుసు కదా. సువార్త చెప్పే మనస్సు లేని ఎంతోమంది స్త్రీలు అలంకరణ కోసం వాళ్ళ సౌందర్యం కొరకు బొట్టు పెట్టుకుంటే మహా అందగత్తెల
అయిపోతున్నామని ఫీల్ అయిపోయి బొట్టు పెట్టుకుంటారు. ఊర్లో వాళ్ళందరికీ మాత్రం సాక్ష్యం చెప్పడానికి, సువార్త చెప్పడానికి సొల్లు కబుర్లు చెప్తుంటారు. అని వాళ్ళ అంతరంగం దేవుని తెలుసు కదా, కాబట్టి దేవుడు దూరం అయిపోతాడు. దయ్యాలు ఉంటాయి. తర్వాత ఈ అంశం గురించి దేవుని అడిగారు అనుకోండి, ప్రభా స్టీవెన్ బ్రదర్ పెట్టుకోవద్దు అంటున్నారు, పెట్టుకుంటే నష్టం అంటున్నారు. ఇంకో పాస్టర్ గారు ఏమో పెట్టుకున్నా ఏం కాదంటున్నాడు. అసలు పెట్టుకోవడం నీ చిత్తమా కాదా, నువ్వు నాతో మాట్లాడు ప్రభా అని అడిగారు అనుకోండి, ఆల్రెడీ తప్పని తెలిసి కూడా అది పెట్టుకొని ఇంకా అందంగా తయారైపోయి ఏం పీకుదామని, ఏం సాధిద్దామని. నువ్వు అందంగా లేకపోతే నీ మొగుడు వదిలేస్తాడా, నీ కొడుకు అమ్మ అని పిలవటం మానేస్తాడా, కూతురు పిలవటం మానేస్తుందా, నీ అమ్మా నాన్న నిన్ను ప్రేమించడం మానేస్తారా, అత్తమామలు అసహించుకుంటారా? చెప్పండి. దేవుడు దూరం అయిపోతాడా? బొట్టు ఎందుకు తీసేసామని ఉన్నందుకు దూరం అవుతాడని నేను చెప్తున్నాను కదా, అది విగ్రహాలకు సంబంధించిందని. అయినా చాలామంది మనుషులను సంతోషపెట్టడానికి కావచ్చు, కొన్ని స్నేహాలు, కొన్ని బంధుత్వాలు నిలబెట్టుకోవడానికి, బలపరుచుకోవడానికి, లోక సంబంధమైన ప్రయోజనాల కొరకు అప్పుడప్పుడు కావచ్చు, రోజు కావచ్చు, స్టీవెన్ అన్న లేకపోతే చాలు వెనకాల పెట్టుకుంటూ ఉంటారు. ఏం కాదులే అని. జరగాల్సిన నష్టాలు ఘోరంగా జరిగిపోతుంటాయి. ఘోరంగా ఆర్థికంగా చితుకుపోతుంటారు, అప్పులు పాలైపోతుంటారు, చావు దెబ్బ తింటుంటారు. కొన్ని సందర్భాలలో ఆ ప్రాణాంతకమైన వ్యాధులు రావటం, ప్రమాదాలు జరగటం. ఏమండి, చచ్చిపోరు కానీ దాదాపు చావు తప్పి కన్ను లొట్టబోయి అన్నట్టు అంత నష్టపోతుంటారు. మళ్ళీ వచ్చి నన్ను అడుగుతుంటారు, అన్నయ్య మేము కానుకలు తీస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, చర్చికి వస్తున్నాం, మిమ్మల్ని సేవలో బలపరుస్తున్నాం, మాకు ఎందుకు ఇలా జరుగుతుందంటే, మీరు అవన్నీ చేస్తున్నారు కానీ చేయకూడదు కూడా ఒకటి చేస్తున్నారు. మీరు చేసేవే చెప్తున్నారు తప్ప చేయకూడదు ఒకటి చేస్తున్నారు కదా, దాని వలన మీరు చేస్తున్న మంచి పనులన్నీ విలువ లేకుండా పోతున్నాయి. ఇది ఎలా ఉంటుందో తెలుసా అండి? ఒక వాటర్ బాటిల్ నిండా మంచి మినరల్ వాటర్ నింపి ఆఖరిన మూత పెట్టే ముందు ఎవడో తుమ్మాడు, కఫం వచ్చి ఆ వాటర్ బాటిల్లో పడింది, ఒక చుక్క పడింది. ఆ నీళ్ళు మీరు తాగుతారు? ఇంకా ఎవడో కాలువ తీస్తుంటే కాలువలోని మురికి చుక్క ఒకటి వచ్చి ఆ మినరల్ వాటర్ బాటిల్లో పడింది ఒక చుక్కే. కానీ ఆ మినరల్ వాటర్ అంతా వేస్ట్ అయినట్టే కదా. ఇంకా ఒక చుక్కేలేండి. ఎవడో దగ్గితే ఆ కఫం వచ్చి ఒక చుక్క పడింది, పర్వాలేదని తాగేస్తారా? పడింది ఒక చుక్కే. కానీ ఆ బాటిల్ వాటర్ అంతా, మినరల్ వాటర్, ప్యూర్ వాటర్ అంతా వృధా అయిపోయినట్టేగా, మురికైపోయినట్టే కదా. చేయాల్సినవన్నీ చేసేసి, మంచి పనులు, వాక్యానుసారమైన పనులు చేసేసి, దేవుడు వద్దు, నువ్వు చేస్తే నాశనం అవుతావు, శపించబడతావు, అలా చేస్తే నేను ఉండను అని నాలాంటి సేవకుల ద్వారా, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాక కూడా బరితెగించి ఒలుబలిసి, అంతే కదా. అది ఒలుబలుపు అంటారు. ఏమంటారు చెప్పండి? ఇంకా గర్వము, అహంకారం అది. మరి అంత గర్వానికి పోయి అలాగే మొండిగా వెళితే నేను అలాగో పట్టించుకోను. ఎందుకంటే ఎవడు బొట్టు పెట్టుకున్నా, ఎవడు బొట్టు బీకేసినా నాకు పోయేదేం లేదు కదా. నా మానాన్ని నేను చక్కగా దేవుని సేవ చేసుకుంటూ వెళ్ళిపోతా. కానీ మీకు దేవునికి మధ్య అది అడ్డం వస్తుంది. దేవుడు మీకు దూరం అవుతాడు, దయ్యాలు మీకు దగ్గర అవుతాయి. చాలామంది పైగా ఒక పనికిమాలిన పని గురించి దేవుడు అడుగుతుంటారు, ప్రభా నీ చిత్తమా కాదా చెప్పు ప్రభా అని. అప్పుడు దేవుడు మౌనంగా ఉంటాడు. అది తప్పని నీ అంతరంగానికి తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు. నువ్వు దేవుని బిడ్డవై ఉండి, బాప్తిజం పొందుండి, యేసు రక్తంలో కడగబడి, బైబిల్ చదువుతూ, చర్చికి వెళ్తూ, కానుకలు తీస్తూ, 10 మందికి మాదిరిగా ఉండాల్సిన నువ్వు, నేను యేసుక్రీస్తు నమ్ముకున్నా, నేను దేవుని బిడ్డని, నాకు ప్రసాదం ఇవ్వకండి, నేను తినను అని చెప్పాల్సింది పోయి, మనుషులను మెప్పించడానికి నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, నిర్భీతితో, నిర్భయంగా, దేవుని భయం ఏమాత్రం బొత్తిగా లేకుండా ఫ్రెండ్స్ బాధపడతారు, బంధువులు బాధపడతారని మీరు ప్రసాదం తీసుకుని తినేస్తారు. దయ్యాలకు సంబంధించింది ఏదో మీ లోపలికి వెళ్ళిపోతుంది. అనవసరంగా హిందువులు బాధపడుతుంటారు, మా ప్రసాదాన్ని దయ్యాలు అంటారా అని. ఇక్కడ వాళ్ళని అనటం కాదు, దేవుని వాక్యానికి వ్యతిరేకమైంది ఏదైనా మన శరీరంలోకి మనం పంపినప్పుడు ఏమవుతుందంటే దేవుడు అక్కడ ఉండడు, మిమ్మల్ని మీరు అపవిత్రపరుచుకుంటున్నారు. సో సాతాను మీతో మాట్లాడతాడు, మిమ్మల్ని ప్రేరేపిస్తాడు. తప్పుడు నిర్ణయాలు, చాలా బ్లెస్డ్ థాట్స్ లాగా సాతాను కనికట్టు చేస్తాడు. దేవుడు మాట్లాడుతున్నట్టు మిమ్మల్ని నమ్మిస్తాడు. ఎందుకంటే అడగకూడదు, అడగడమే తప్పు. తెలియంది అడిగితే యథార్థ హృదయంతో దేవుడు మాట్లాడతాడు. కానీ తప్పని తెలుసు కూడా ఆ తప్పు చేయాలని మీ మనస్సు నిండా ఉంది, దేవుని దగ్గరికి వెళ్ళి సర్లే చెయ్యి, ఏం పర్వాలేలే అని దేవుడు అనాలని మీ కోరిక. అలాంటి విషయాల గురించి అడిగినప్పుడు దేవుడు మౌనంగా ఉంటాడు. దయ్యాలు మిమ్మల్ని మోసం చేస్తుంటే కూడా దేవుడు ఆపడు. యెహోషాపాతు విషయంలో అదే జరిగింది. ఆహాబు యెజెబెలుల కూతుర్ని పెళ్లి చేసుకో, అది నా చిత్తమే అని
దయ్యాలు దేవుడు మాట్లాడుతున్నట్టు యెహోషాపాతుతో మాట్లాడి యెహోషాపాతును మోసం చేశాయి. ఆహాబు యెజెబెలుల జీవితం ఎంత దేవునికి ఆయాసకరమైందో, దేవుణ్ణి ఎంత బాధ పెడుతున్నారో వాళ్ళ బ్రతుకుతో, వాళ్ళ ప్రవర్తనతో, వాళ్ళ బుద్ధితో, వాళ్ళ కోరికలతో దేవుడు వాళ్ళని ఎంత శపించాడో ఇవన్నీ తెలుసండి. యెహోషాపాతుకి తెలియకపోవటం ఏమీ లేదు. అన్నీ తెలిసి వాళ్ళు భక్తిహీనులని, దేవునికి ఇష్టలు కాదని, దేవుని కోపం ఉగ్రత వాళ్ళ మీద రగులుకుంటుందని తెలిసి కూడా రాజకీయ ప్రయోజనాల కోసం, తన లోక సంబంధమైన ప్రయోజనాల కొరకు దేవుణ్ణి అడిగాడు. ప్రభా, ఆహాబు కూతుర్ని నా ఇంటి కోడలుగా చేసుకుంటే అది నీకు ఇష్టమా కాదని అడిగితే దేవుడు యెహోషాపాతుతో మాట్లాడినట్లుగా యెహోషాపాతుకు అనిపించింది. అని మాట్లాడేది దేవుడు కాదు. ఇదంతా బైబిల్లో రాసలేదు. కానీ నాకు ఎలా తెలుసు అంటారా? ప్రార్థించకుండా, దేవుని అడగకుండా, దేవుని కనిపెట్టకుండా యెహోషాపాతు అనే నీతిమంతుడు చిన్న పని కానీ పెద్ద పని కానీ చేయడు, ఏ నిర్ణయం తీసుకోడు. అలాంటిది తన ఇంటి కోడలుగా ఆహాబు యెజెబెలుల కూతురు తెచ్చాడంటే ఖచ్చితంగా ప్రార్థించి దేవుని దగ్గర కనిపెట్టి దేవుడు సరే అంటేనే తెచ్చుంటాడు కదా. కానీ సరే అన్నది దేవుడు కాదు. మరి ఎవరు అని అంటే దేవుని పేరుతో, దేవుని ముసుగుతో దయ్యాలు, సాతాను ప్రేరేపించాడు. దేవుడు ఎందుకు మరి యెహోషాపాతును కాపాడలేదంటే అడగకూడదని అడుగుతున్నాడు. తెలిసిందే తప్పని తెలిసినా కూడా మొండిగా అడుగుతున్నాడు. మొండిగా అతనికి చేయాలని ఉంది. చాలామంది నాడు ఇలాగే తప్పని తెలుసు కూడా మొండిగా దేవుని మనస్సుని మార్చే ప్రయత్నం చేస్తారు. దేవుడు మన కొరకు తన మనసు మార్చుకోవటం కరెక్టా? మనం దేవునికి ఇష్టలుగా మనల్ని మనం మన బుద్ధిని మార్చుకోవడం, బ్రతుకుని మార్చుకోవడం కరెక్టా చెప్పండి? బిలాము ప్రవక్త కూడా అదే తప్పు చేస్తాడండి. దేవుడు ఆల్రెడీ బిలాముతో చెప్తాడు, నువ్వు బాలాకు రాజు చెప్పినట్లు చేయకూడదు, ఇజ్రాయేలును శపించకూడదు, అసలు వాళ్ళతో వెళ్ళొద్దు, వాళ్ళు ఇస్తానన్న డబ్బు మీద నువ్వు ఆశపడద్దు, మనసు పెట్టుకోవద్దు, అంతకంటే ఎక్కువ నేను ఇస్తాను దేవుడు చెప్పాడు. అయినా కూడా రెండవసారి బాలాకు రాజు ఇంకా ఎక్కువ కానుకలు ఇస్తా, ఇంకా ఎక్కువ వెండి బంగారాలు ఇస్తాను, దయచేసి ఇజ్రాయేలును శపించు బిలాము అని సైనికులు పంపించినప్పుడు బిలాము టెంప్ట్ అయిపోయి మళ్ళీ దాని గురించి దేవుని అడుగుతున్నాడు. ఒకసారి వద్దు వెళ్ళొద్దని దేవుడు తన చిత్తమేంటో తెలియజేశాక రెండవసారి దేవుని మనసు మార్చే ప్రయత్నం బిలాము చేశాడు. తన మనసు నిండా వెళ్ళాలని ఉంది, దేవుడు వద్దంటున్నాడు. కాబట్టి రెండోసారి అడిగితే దేవుడు మనసు మార్చుకుంటాడేమో, అప్పుడు వద్దన్నాడు కానీ ఇప్పుడు వెళ్ళమంటాడేమో అని దేవుణ్ణి మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది అన్నిటికంటే చాలా పెద్ద తప్పు. ఒకసారి దేవుడు వద్దన్నాక, దేవునికి ఇష్టం లేదని తెలిసినాక మళ్ళీ దాన్ని మనం ఇష్టపడ్డామంటే, మళ్ళీ దాన్నే కోరుకుంటున్నామంటే, మళ్ళీ మన మనస్సు దేవుడు వద్దన్న దాని వైపు వెళుతుందంటే ఇక మనకు పుట్టగతులు ఉండవు. ఇక మనం నాశనం అవ్వడానికి పుట్టిన వాళ్ళమని గుర్తుపెట్టుకోవాలి. ఇక దేవుడు కూడా మనల్ని కాపాడు. ఇంకా దేవుడే దయాలకు అప్పచెప్తాడు, దేవుడే నాశనం చేస్తాడు. ఇంకా దేవుడు వద్దు బిలాము, నువ్వు వెళ్ళొద్దు బిలాము, ఇజ్రాయేలును శపించొద్దు బిలాము అని ఎంతో క్రిస్టల్ క్లియర్గా చెప్పినాక డబ్బు కోసం గడ్డి తిని దేవుని దగ్గరికి వెళ్ళి రెండవసారి కనిపెట్టి ప్రార్థన చేశాడు. ప్రభా, బాలాకు రాజు మళ్ళీ మనుషులు పంపించాడు ప్రభా, రమ్మంటున్నాడు ప్రభా, ఏం చేయను ప్రభా అంటే ఈసారి దేవుడు వెళ్ళు కానీ నేను చెప్పినట్టు చెప్పు అన్నాడు. మొదట వద్దన్న దేవుడు ఇప్పుడు ఎందుకు వెళ్ళమంటాడు తెలుసా అండి? బిలామును చంపడానికి. యెహోషాపాతుకు తెలియదా ఆహాబు దుష్టుడని, ఆహాబు తండ్రి అయిన ఒమ్రి చెడ్డవాడని, దేవుడు వాళ్ళని శపించాడని, ఆహాబు భార్య అయిన యెజెబెలు పనికి మాలిందని, భక్తిహీనురాలని తెలియదండి. అన్నీ తెలిసే దేవుని దగ్గర కనిపెడితే దేవుడు మాట్లాడుతున్నట్లుగా దయ్యాలు మాట్లాడి మోసం చేశాయి. మోసము చేయులాగున దేవుడే దయ్యాలకు అప్పచెప్పాడు యెహోషాపాతుని. దేవుడు మాట్లాడుతున్నాడు అనుకొని మోసపోయి యెహోషాపాతు ఆహాబు యెజెబెలు కుమార్తెను తెచ్చుకున్నాడు కోడలిగా. ఆ కోడలు ఆ వంశాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుంది. ఎంత దుష్టురాలో చూడండి, ఎంత దయ్యాలు పట్టేస్తుందో చూడండి. దయ్యాలు ఆమె తల నిండా నిండిపోయినాయి. దావీదు వంశాన్ని దేవుడు కోరుకుంటే దావీదు వంశంలో ఎవడూ మిగలకుండా అందరినీ నాశనం చేయాలని ఎవరు అనుకుంటారు? సాతాను అనుకుంటాడు. ఆ సాతాను చిత్తాన్ని ఈ అతల్య జరిగిస్తుంది, ఆహాబు యెజెబెలు ముద్దుల కుమార్తె జరిగిస్తుంది. అలాంటి పనికి మారదని యెహోషాపాతు తెచ్చుకున్నాడు. దేవుడు కూడా యెహోషాపాతుని కాపాడలేదు ఆ నిర్ణయం జరగకుండా ఆపడానికి. దేవుడు ఎవరినైనా నాశనం చేయాలనుకున్నప్పుడు వాళ్ళని దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? వాళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకునేలాగా, రాంగ్ రూట్లో వెళ్ళేలాగా, సాతాను వాళ్ళని ప్రేరేపించేలాగా దయ్యాలకు వాళ్ళని అప్పచెప్తాడు. ఎందుకు అప్పచెప్తున్నాడు? మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళకి సత్యము వినే బుద్ధి లేనప్పుడు దేవుడు ఆల్రెడీ తన చిత్తం ఏంటో తన సేవకుల ద్వారా కానీ లేదా నేరుగా వాళ్ళకే కానీ ఏదో విధంగా దేవుడు తెలియజేశాక కూడా
మొండిగా రాంగ్ రూట్లోకి వెళ్ళాలనిపిస్తుంది. ఆ తప్పుడు నిర్ణయమే తీసుకోవాలనిపిస్తుంది. ఆ అబద్ధమే నమ్మాలనిపిస్తుంది. ఇంత చెప్పాను కదా బొట్టు గురించి. స్టీవెన్ బ్రదర్ వద్దంటున్నారు, దేవుడు వాక్యంలో దేవుడు వద్దన్నాడు, విగ్రహాలకు సంబంధించి ఉంటే మీరు నష్టపోతారన్నాడు. కానీ ఇక్కడ నెత్తి నిండా కోరిక. ఎందుకు అంత పిచ్చి? దేవుడి కంటే బొట్టు అంటే ఎక్కువ ప్రేమ, బైబిల్ కంటే మీకు బొట్టు అంటే ఎక్కువ ప్రేమ పెట్టుకోండి. ఒక చెల్లి వచ్చి నన్ను అడిగింది, నమ్మకంగా చర్చకు వస్తున్నాను, మీకు సేవలో సాయం చేస్తున్నాను, కానుకలు చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నాను, ఎందుకు అన్నయ్య నేను ఆర్థికంగా చితికిపోయాను, ఎందుకు నాశనం అయిపోయాను అని అంటే, వెంటనే ఆమె పిల్లలు చెప్తున్నారు, అన్నయ్య మా మమ్మీ మీకు తెలియకుండా ఒక తప్పు చేస్తుంది. మీరు లేనప్పుడు ఎవరు ప్రసాదం ఇచ్చినా తినేస్తుంది, ఎవరు బొట్టు పెట్టినా బొట్టు పెట్టి చేసుకుంటుంది. మీరు లేనప్పుడు ఆమె కూడా బొట్లు పెట్టుకుని తిరుగుతుంది. వెంటనే నాకు గుండె జల్లుమంది. ఎందుకంటే నిప్పులు ఒళ్ళో వేసుకుంటే కాలకుండా ఉంటుందండి. వేడి వేడి బగ మండుతున్న నిప్పులు తీసుకొచ్చి మీ నెత్తినేసుకోండి. నెత్తినేసుకొని మళ్ళీ నా దగ్గరకు వచ్చి, అన్నయ్య నా జుట్టు అంతా కాలిపోయింది, నా తల కూడా కాలిపోయింది, నా ఒళ్ళో నిప్పులు వేసుకుంటే కాలిపోయింది అని అంటే దానికి అసలు ఆన్సర్ ఉందా? అదొక ప్రశ్న, దిక్కుమాలిన ప్రశ్న, తలకాలైన ప్రశ్న. దేవుని ఉగ్రత రగులుకునే తప్పు ఒకటి మీరు చేస్తూ, విగ్రహాలకు సంబంధించింది ఒకటి మీ నోట్లోకి పంపించేస్తున్నారు ప్రసాదాన్ని, మీ నడినెత్తిని పెట్టుకుంటున్నారు. దేవుడు మీతో ఎలా ఉంటాడు? మీకు వస్తున్న నిర్ణయాలు, మీ ఆలోచనలు అవి దేవుడిస్తున్నవి కాదు కదా. గతంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలకు ఇప్పుడు బోరుమని విలపిస్తున్నారు. ఇప్పుడు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు కూడా దయాలు ప్రేరేపించాయి అనుకోండి. ఒకవేళ దేవుడు లేనందుకు రానున్న రోజుల్లో కూడా మీకు ఏడిపే కదా మిగిలేది. అసలు ఎందుకు ఇలా జరుగుతుందంటే మీ బరి తెగింపు, మీ గర్వం, మీ అహంకారం. స్టీవెన్ అనకు పోయేది ఏముంటుందండి? సంఘ కాపరికి పోయేది ఏముండదు. నేనైతే బొట్టు పెట్టుకోను, నా భార్య పెట్టుకోదు, నా పిల్లలు పెట్టుకోరు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు, దేవునికి యథార్థంగా భయపడేవాళ్ళు, దేవుని కంటే నాకు ఎవరు ముఖ్యం కాదు, ఏది ముఖ్యం కాదు అనుకునే వాళ్ళు ఎవరు బొట్టు పెట్టుకోరు. ఒక సహోదరి రీసెంట్గా మొన్న 2 రోజుల క్రితం, 2-3 రోజుల క్రితం జరిగిన సంఘటన మీతో పంచుకుంటున్నా. ఎందుకమ్మా నీకు తెలుసు కదా అంటే ఆమె ఆన్సర్ లేదు, తల కిందకి వేసుకుంటుంది అంతే. ఆమె పాప, ఆమె బాబు, వాళ్ళ అమ్మ ముగ్గురు చెప్తున్నారు నాతోటి, మేమెవరం పెట్టుకోమండి ఇంట్లో, ఎంత చెప్పినా వినదు. ఏంటంటే ఫ్రెండ్స్ హర్ట్ అయిపోతారు, బంధువులు హర్ట్ అయిపోతారు. రేపు మీరు చస్తే ఆ బంధువులు, ఆ స్నేహితులు మిమ్మల్ని నరకాగ్ని నుంచి కాపాడలేరు కదా. చచ్చాక ఎందుకండి? మీరు బ్రతుకుండగా మీ పాపం క్షమించేది ఎవరు? మిమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరు? మిమ్మల్ని దీవించే వాళ్ళు ఎవరు? మిమ్మల్ని సృష్టించింది ఎవరు కదా? మీ కొరకు సిలువలో బలియాగం అయ్యింది ఎవరు కదా? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? తెలివి లేదా? కాబట్టి తెలిసిన విషయాన్ని మళ్ళీ దేవుని దగ్గర కనిపెట్టినా దేవుడు అర్థం చేసుకుంటాడులే అని మనం అనుకుంటే దేవుడు అర్థం చేసుకోడు, దేవుడు మారడు, ఆయన దూరం అయిపోతాడు. మారాల్సింది మనం, దేవునికి అనుకూలంగా మనం మారాలి. సో యెహోషాపాతు మోసపోయాడు. ఒక పనికి మాలిన దాన్ని, భక్తిహీనురాల్ని, శపించబడ్డ వ్యక్తిని శపించబడ్డ కొంపలో నుంచి తెచ్చుకున్నాడు. ఆమె వంశంలో ఎవరూ లేకుండా, దావీదు వంశంలో ఒక్కడు కూడా లేకుండా, వంశాంకురం లేకుండా చేద్దామనుకొని అందరినీ లేపేద్దామనుకొని అందరిని లేపేసింది. సైతాను మురిసిపోయాడు, ఆమె మురిసిపోయింది. కానీ దేవుడు దావీదుకు వాగ్దానం చేశాడు, ప్రతి తరములో నీకు ఒక వారసుడు ఉండక మానడు అన్నాడు దేవుడు. ప్రైస్తున్నాడు, హల్లెలూయా. సాతాను వాడి పని ఆడు చేసుకుంటూ పోతుంటే మరి దేవుడు ఆయన పని ఆయన చేస్తాడుగా. తన దాసుడైన దావీదుకి దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి దేవుడు యోవాషు అనే ఒక చంటి పిల్లాడిని దేవుడు కాపాడాడు. అతల్యాకి దొరకకుండా యెహోయాదా అనే యాజకుడు దొంగచాటుగా, యెహోయాదా అనే యాజకుడు అతని భార్య 6 ఏళ్ల పాటు ఆ చంటి పిల్లోడిని, అహజ్యా కుమారుడైన యోవాషు అంటే నెక్స్ట్ రాజు అవ్వాల్సిన వాడు, అతన్ని యెహోయాదా అనే యాజకుడు తన ఇంట్లో సీక్రెట్గా పెంచాడంట. అతల్యా అనే ఈ భక్తిహీనురాలికి తెలియకుండా. ఆమె అనుకుంది అందరినీ లేపేసా, అందరినీ చంపేసా అని. కానీ దేవుడు కాపాడాలనుకున్నప్పుడు, దేవుడు రక్షించాలనుకున్నప్పుడు ఎవరు నాశనం చేయలేరు. ప్రైస్తున్నాడు, హల్లెలూయా. దేవుడు దీవించాలనుకున్నప్పుడు ఎవరు శపించినా, ఎవరు నాశనం చేద్దామనుకున్నా వాళ్ళ తరం కాదు. మిమ్మల్ని ఎవరైనా నాశనం చేయాలనుకుంటే, దేవుడు మీతో ఉంటే, దేవుడు మిమ్మల్ని కాపాడుతుంటే, దేవుడు మిమ్మల్ని దీవిస్తుంటే ఎవడు మీ వెంట్రుక కూడా పీకలేడు. ఆమెనందామా? ఆమె దేవుని వాక్యం ఉన్నట్టుగా బోధిస్తున్నప్పుడు నన్ను ఎంతమంది ద్వేషిస్తారో తెలుసా అండి? ఈ లాస్ట్ 29 ఇయర్స్లో ఎంతోమంది అండి నిష్కారణంగా, కారణం లేకుండా నన్ను ఎంతమంది ద్వేషించారో. నిర్హేతుకముగా నన్ను ద్వేషించేవారు అనేకులు అంటాడు దావీదు.
కారణము లేకుండా వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు. వాళ్ళకి నాకు ఆస్తి పాపకాలు లేవు, ఏ పగ లేదు, కారణం లేకుండా నన్ను ద్వేషిస్తున్నారు. ఉత్తమమైన దానిని నేను కోరుకున్నందున వారు నన్ను ద్వేషిస్తున్నారు అంటాడు దావీదు. ఎంత బాధ అనిపిస్తుంది కదా. ఎందుకట కొంతమంది ద్వేషిస్తున్నారు దావీదుని? దావీదు ఉత్తమమైన దానిని కోరుకుంటున్నాడట, అందుకే వాళ్ళకి దావీదు నచ్చలేదంట. వాళ్ళకేమో చెత్త కావాలి, దావీదుకేమో బెస్ట్ కావాలి. దేవుని దృష్టిలో ఏది బెస్ట్ అది కావాలి. కాబట్టి ఇక దావీదు వాళ్ళకి నచ్చట్లా. సింపుల్. తమ క్రియలు చెడ్డవైనందున చీకట్లో ఉన్న వాళ్ళందరూ వెలుగులో ఉన్న వాళ్ళని ద్వేషిస్తున్నారని యేసుప్రభు అంటారు. మీరు లోక సంబంధులు, నేను వెలుగు సంబంధిని. మీరు చీకట్లో ఉన్నారు కనుక చీకట్లో బతికే ప్రతివాడు వెలుగుని ద్వేషిస్తాడు, వెలుగు సంబంధులు ద్వేషిస్తాడట యేసుప్రభు. కాబట్టి దేవుని సేవకుడిగా దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టు చెబితే ఎంతోమంది నేను నాశనం కావాలని కోరుకుంటుంటారు, దూరం అయిపోతుంటారు, చెప్పిస్తుంటారు. పరిచర్య ఆగిపోవాలి, పాస్టర్ గారు వీధిని పడాలి, అడుక్కుతున్నారని కోరుకుంటుంటారు. కొంతమంది అయితే వాళ్ళ ప్రయత్నాలు కూడా చేస్తుంటారు వెనకాల. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా దావీదు అంతకంతకు వర్ధిల్లును అని వ్రాయబడ్డట్లుగా దేవుడు నన్ను, ఈ పరిచర్యను, కుటుంబాన్ని అంతకంతకు దీవిస్తూనే ఉన్నాడు తప్ప అస్సలు తగ్గట్లేదు. కారణం ఏంటండి? ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా దేవుడు మనతో ఉండేలాగా మనం జాగ్రత్త పడాలి. మనుషులకు భయపడటం కాదు ఏమండి, మనుషుల భజన చేయటం, మనుషులకు దాసులాగా బతకటం, మనుషుల మోచేతు నీళ్ళు తాగుతూ బతకటం, ఎవడో కనికరించాలని, ఎవడో సాయం చేయాలని, ఎవడో ఆదుకోవాలని, ఎవరికో కోపం వచ్చేస్తుందేమో, అయ్యి బాబాయ్ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారేమో ఇలా మాట్లాడితే అని చెప్పి దేవుడు బాధపడ్డా పర్వాలా. మనుషుల భజన చేసుకుంటూ కాళ్ళు ఒత్తుకుంటూ అబ్బో ఇలా బతకడం నా వల్ల కాదు. ఉంటే ఉండండి, పోతే బాగుండి, సావండి, వెళ్ళిపోండి. దేవుడు కావాలనుకున్న వాళ్ళు నాతో ఉండండి, దేవుడు వాక్యం కావాలనుకున్న వాళ్ళు నాతో ఉండండి, దేవునికి భయపడే వాళ్ళు నాతో ఉండండి, దేవుణ్ణి చేరాలనుకునే వాళ్ళు నాతో ఉండండి. నేను ఇలాగే ఉంటా, ఇలాగే వాక్యం చెప్తా. మీకు నచ్చకపోతే యూ కెన్ గో అవే, బాగా చెప్తా అంతే. ఇంత కఠినంగా నేను బతుకుతున్నప్పుడు చాలామంది గర్విష్ఠులు, అహంకారులు, బ్రదర్కి తెలుసు రావాలి, మేము వెళ్ళిపోతే ఎలా ఉంటుందో తెలుసు రావాలి, తెలిసి వచ్చేలా మేము చేస్తాం అని, ఏదో ఇక వాళ్ళు లేకపోతే నేను వీధిని పడతానని కాస్త కూడా బుర్ర లేకుండా, తలకాయ లేకుండా, దేవుడు లేనినాడు కదా మనకి భవిష్యత్తు లేనిది, దేవుడు కదా మన పోషకుడు, ఆయన కదా మన రక్షకుడు, ఆయన కదా మనల్ని కాపాడేవాడు, పిలిచింది దేవుడు, ఏమంటే లెక్క చెప్పాల్సింది దేవునికి, ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన. ఆఫ్టర్ ఆల్ మనుషులంతా. కనుక నన్ను ఇంతకాలం నిలబెట్టింది, నడిపిస్తుంది, బలపరుస్తుంది, పోషిస్తుంది ఎవరంటే మనుషులైతే కాదు, దేవుడే. అందరినీ ప్రేమిస్తా కానీ ఎవరికి భయపడను, ఎవరి దగ్గర సరెండర్ అవ్వను, ఎవరి దగ్గర తగ్గను. వాక్యం విషయం అసలు తగ్గను. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇది వాక్యం, ఇదే నిజం అని ఖచ్చితంగా బోధిస్తున్నా. నా ధైర్యం ఏంటంటే దేవుడే నా ధైర్యం. ప్రైస్తున్నాడు, హల్లెలూయా. ఇక్కడ అద్భుతంగా యోవాషును దేవుడు కాపాడాడు. దావీదు వంశాంకురాన్ని దేవుడు నుంచోబెట్టాడు. అతల్యా నాశనం చేద్దాం అనుకుంది, సాతాను నాశనం చేద్దాం అనుకున్నాడు, కానీ దేవుడు కాపాడాలనుకుంటే ఎవరూ నాశనం చేయలేరు కదా. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ మనసు ఎవరి మీద ఉంది? మీరు ఎవరి మీద భరోసా పెట్టుకున్నారు? ఎవరిని బట్టి మీరు ధైర్యంగా ఉన్నారు? మీ ఫ్రెండ్స్ని బట్ట, మీ బంధువులు బట్ట చెప్పండి, లేదా దేవుని బట్ట? దేవుని బట్టి కనుక మీరు ధైర్యంగా ఉంటే, దేవుని బాధ పెట్టే పనులు చేసుకుంటూ దేవునికి కోపాన్ని తెప్పిస్తూ కూడా మీరు ధైర్యంగా ఉండగలరా? సాధ్యమేనా? అది తెలివి తక్కువతనం కాదా? దేవునికి కోపం కలిగించే విధంగా దేవుని వాక్యానికి వ్యతిరేకమైన నిర్ణయాలు కానీ, మాట కానీ, బ్రతుకు కానీ, క్రియలు కానీ మీ లైఫ్లో ఉంటే మళ్ళీ దేవుడు నాతోటే ఉన్నాడని అనుకోవటం అది తెలివి తక్కువతనం కాదా చెప్పండి? దేవుడు మీతో లేనప్పుడు, దేవుడే మీకు శత్రువు అయిపోయినప్పుడు మీరు నా దగ్గరకు వచ్చి కానీ ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళి కానీ ప్రార్థన చేయించుకుంటే ప్రయోజనం ఉంటుందా చెప్పండి? ఏం ప్రయోజనం కదా. కనుక దేవునికి ఇష్టలుగా బ్రతకండి, దేవునికి భయపడండి, దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వండి. కాపాడేవాడు, దీవించేవాడు, పోషించేవాడు, నడిపించేవాడు ఆయనే. ఆయన మనతో లేనినాడు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ప్లాన్ చేసినా కష్టమంతా మట్టిపాలైపోతుంది, మన టైం అంతా వృధా అయిపోతుంది, ఓపిక అయిపోతుంది, నీరసించిపోతాం. విలువైన కాలం, అన్నిటికంటే విలువైంది కాలమే. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ఖర్చు అయిపోతున్న కాలం ఉంది చూసారా, వృధా అయిపోతున్న కాలం ఉంది చూసారా, ఆ కాలాన్ని మనం తిరిగి తెచ్చుకోలేం కదండి. కాబట్టి దేవునికి భయపడాలి, దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. మనం దేవుని కంటే ఎవరు ఎక్కువ కాదు. యోవాషును దేవుడు కాపాడాడు, అతల్యా గర్వాన్ని దేవుడు నాశనం చేశాడు. 6 ఏళ్ల పాటు ఈ యెహోయాదా అనే యాజకుడు యోవాషు అనే ఈ చంటి పిల్లోడిని
ఇంచుమించు ఒక 1 year ఉన్న బేబీని దొంగచాటుగా పెంచాడంట. అతల్య రాణిలాగా పరిపాలిస్తుంది. ఆమెకు తెలియకుండా 6 ఏళ్ల పాటు దొంగచాటుగా పెంచడం అంటే చిన్న విషయం కాదు. ఇక్కడ కాపాడింది యెహోయాదా అని మనం అనుకుంటున్నాం, కానీ కాపాడింది దేవుడు. యెహోయాదా అనే యాజకుడిని దేవుడు వాడుకొని దేవుడు కాపాడాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోయాదా అనే యాజకుడిని, అతని భార్యను, ఇంకా కొంతమంది నీతిమంతులను దేవుడు వాడుకున్నాడని మనం అనాలి. మనకు కూడా చాలామంది సాయం చేస్తుంటారు కదా, మనం వాళ్ళ కాళ్ళు మొక్కి వాళ్ళనే దైవంలా భావించకూడదు. దేవుడు వాళ్ళను వాడుకున్నాడని మనం గుర్తుపట్టాలి. అలాగని వాళ్ళ క్రెడిట్ని మనం తగ్గించకూడదు, వాళ్ళకు కూడా రుణపడి ఉండాలి. కానీ కృతజ్ఞత కలిగి భయపడాల్సింది మాత్రం దేవునికి. ఒక వ్యక్తి కాకపోతే మరో వ్యక్తి, ఒకవైపు కాకపోతే మరోవైపు దేవుడు ఎవరైనా వాడుకోగలడు కదా. యోవాషు అనే వ్యక్తిని దేవుడు అద్భుతంగా కాపాడాడు. అది దేవునికే సాధ్యం. దేవుడు మనతో ఉన్నప్పుడు, ఆయన కాపాడాలనుకున్నప్పుడు ఎవ్వరూ మనల్ని నాశనం చేయలేరు. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ దేవుని మీద మనసు పెట్టుకోండి. ఆల్రెడీ తప్పు అని తెలిసినప్పుడు, ఇది దేవుని చిత్తం కాదు అని మీకు తెలిసినప్పుడు, మళ్ళీ దేవుని దగ్గర కనిపెట్టకండి, మళ్ళీ దేవునికి మొరపెట్టకండి. దేవుడు మీతో మాట్లాడు. దయ్యాలు మాట్లాడతాయి. దయ్యాలు వచ్చి మిమ్మల్ని మోసం చేస్తుంటే దేవుడు కూడా మౌనమే ఉండిపోతాడు, సైలెంట్ అయిపోతాడు ఆయన. ఎందుకంటే తెలియని దాని గురించి దేవుడిని అడిగితే దేవుడు మాట్లాడతాడు, సాయం చేస్తాడు. కానీ ఆల్రెడీ తెలిసిన దాని గురించి కొత్తగా దేవుడిని అడిగితే ఇక దేవుడు వీడు తెలిసి కూడా మళ్ళీ నా మీద ఒత్తిడి వేసి నన్ను మార్చే ప్రయత్నం చేస్తున్నాడు, వీడు నాకు నచ్చినట్టు బతకాలని లేదు, ఈ అమ్మాయికైనా అబ్బాయికైనా నన్నే వాళ్ళకి నచ్చినట్టు మార్చుకుందాం అనుకుంటున్నారు. ఇది భక్తిహీనతలో శిఖరాగ్రస్థాయి అన్నమాట. ఇంకా హయ్యెస్ట్ వికెడ్నెస్ ఇది, అర్థమవుతుంది. హయ్యెస్ట్ రిబెలియన్ ఇది. దేవుణ్ణి మనకు అనుకూలంగా మార్చుకోవాలనుకోవటం ఇది క్షమించరాని నేరం ఇది. కనుక ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా నిర్ణయాలు తీసుకోకూడదని మీకు తెలుసు. అయినా అలా నిర్ణయం తీసుకుంటారంటే అర్థం ఏంటి? ఏం కాదని మీరు అనుకుంటున్నారంటే అర్థం ఏంటి? దేవుడు ఏం చేయట్లే, చూసి చూడండి వదిలేస్తాడులే అనుకుంటున్నారంటే అర్థం ఏంటి? మీరు దేవుని మీకు అనుకూలంగా మార్చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది క్షమించరాని నేరం, అలా ఎవరూ చేయకండి. సో అది పెళ్లి విషయం కావచ్చు, ఏ చిన్న విషయమైనా పెద్ద విషయమైనా మీకు సొంతగా తెలియదు, మీ పాస్టర్ గారి ద్వారా దేవుడు మాట్లాడాడు. మరి ఆ దేవుని సేవకుడి మాట మీరు గౌరవించాలి కదా. ఒక యవనస్తురాలు చాలా ఏళ్ల క్రితం నన్ను అడిగింది, అన్నయ్య ఇలా చేద్దాం అనుకుంటున్నా, ప్రార్థన చేయండి అంటే నేను చెప్పా, వద్దమ్మా, నువ్వు ఈ దారిలో వెళ్ళకూడదు, ఇది తప్పు. వ్యాపారం చేయొచ్చు కానీ ఈ వ్యాపారంలో నీ కలిసి రాదు, వద్దమ్మా, వద్దు తల్లి, నా బంగారు తల్లి అని ఎంతో ప్రేమగా నా బిడ్డకి చెప్పినట్టు, చెల్లికి చెప్పినట్టు చెప్పా. అలాగే అన్నయ్య, సరే అన్నయ్య అని చెప్పి వెళ్ళింది. నాకు చెప్పా పెట్టకుండా వ్యాపారం మొదలెట్టేసింది. మొదట్లో సక్సెస్ సాధించేసింది. చిన్నగా మొదలెట్టిన వ్యాపారంలో లాభాలు వచ్చేసరికి పెద్దగా మొదలెట్టేసింది. పెద్దగా మొదలెట్టాక కూడా ఇంకా వర్ధిల్లుతుంటే ఇంకా భారీగా చేసేసింది. ఊహించని విధంగా ఆశ్చర్యకరంగా ఎలా జరిగిందో తెలియదు, మొత్తం ఆర్థికంగా వాళ్ళు చితికిపోయారు. జీవితం తలకిందులు అయిపోయింది, వ్యాపారం దెబ్బతింది. వివరాలు నేను చెప్పలేను, ఎవరిని చులకన చేయడం నాకు ఇష్టం లేదు. కానీ తర్వాత వచ్చి బోరున ఏడుస్తే, విలపిస్తే నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి. కొన్ని సందర్భాల్లో ఫైనాన్షియల్గా ఎంత చితికిపోతామంటే ఇక అప్పుడు మనకి తగిలిన ఆ చావు దెబ్బ జీవిత కాలంలో ఇక మళ్ళీ మనం రికవర్ అవ్వలేమండి. ఇక ఆ దెబ్బ అలా లైఫ్ టైం ఇంకా అలా వెళ్ళిపోతుంటుంది. కొన్నిసార్లు చూడండి, ఒక బట్ట చిరిగింది అనుకోండి, మనం కుట్టు వేసినా ఏం చేసినా సరే ఆ చినుగు అలా వెళుతూనే ఉంటుంది కదా, దాన్ని ఆపలేం మనం. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ఆర్థికంగా మనం దెబ్బతింటాం, చావు దెబ్బతింటాం. నిజమే, అనేక సందర్భాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకొని మళ్ళీ రికవర్ అవుతాం. కానీ రికవర్ అయితే మంచిదే, కానీ ఇక కోలుకోలేదనుకోండి, ఎవరికి ఉపయోగం చెప్పండి, ఎవరికి మేలు? దేవుని నామానికి అవమానమే కదా. అందరూ అంటారు, దేవుని నమ్ముకొని వీళ్ళు ఏం బాగుపడ్డారు, దేవుని నమ్ముకొని వీళ్ళు ఆర్థికంగా చితికిపోలేదా, అప్పులు పాలైపోలేదా, నాశనం అయిపోలేదా అని. ఈ దేవుడు అసలు దేవుడే కాదు. ఎందుకంటే వాళ్ళు దేవుని నమ్ముకొని చితికిపోయారు, దెబ్బతిన్నారు ఫైనాన్షియల్గా అంటారు కదా. ఇక్కడ దేవుడు ఏం చేశాడు? దేవుడు ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడాడు. వాళ్ళకు ఒక ఆత్మపూర్ణ దైవజనుడు దేవుడు ఇచ్చాడు. ఆ దైవజనుడు ద్వారా దేవుడు మాట్లాడాడు, వద్దు అని వారించాడు. కొన్ని ఏమో చేయమని చెప్తే దైవజనుడు ద్వారా దేవుడు చేయమని చెప్పిందేమో వీళ్ళు చేయరు. వద్దు అన్నదేమో మొండిగా అదే చేసుకుంటూ వెళ్తారు. నష్టపోయిన తర్వాత అవమానం ఎవరికండి? దైవజనుడికి, దేవునికి. ఊళ్ళో వాళ్ళు అందరూ అంటుంటారు, మీరు చర్చికి వెళ్ళకండి, ఎందుకంటే ఆ చర్చికి వెళ్ళి మీరు దెబ్బతిన్నారు కదా.
ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళకండి. ఎందుకంటే ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు దెబ్బతిన్నారు కదా. ఆ ఊర్లో వాళ్ళకి తెలియదు ఏంటంటే ఈ గర్విష్ఠులు పాస్టర్ గారు మాట వినలేదు. పాస్టర్ గారు అంటే వీళ్ళకి లెక్కలేదు అసలు. పాస్టర్ గారు చెప్తున్నప్పుడు అలాగే అలాగే అంటారు. వెనకాలకి వెళ్ళి ఆ పాస్టర్ గారు చూస్తారా చస్తారా మనకెందుకు, ఎప్పటిదాకా నాకు తెలియదు అంటే వాళ్ళ ఆ తప్పుడు నిర్ణయాలు తీసుకొని మొండిగా రూట్లోకి వెళ్ళిపోతున్నట్టు వీళ్ళు చావు దెబ్బ తినేదాకా నాకు తెలియదు. నేను బాధ్యుడిని కాదు. రేపు తీర్పు రోజున దేవుని ఎదుట నేను నిర్దోషిగా నిలబడతా. ప్రభా నేనైతే చెప్పాను ప్రభా, ఆ రోజు వద్దనే చెప్పా, ఆపే ప్రయత్నం చేశా, ఒకటి కంటే అనేక సార్లు చెప్పా, వాళ్ళు నా మాట వినలేదు. కనుక దేవుని సన్నిధిలో నేను నిర్దోషిగా నిలబడగలను. నాకైతే ఏ బాధ లేదు. కొన్ని సందర్భాల్లో నా భార్య పిల్లలు బాధపడుతుంటారు. ఒకసారి వద్దని చెప్పినప్పుడు వాళ్ళు వినకపోతే ఎందుకు హబ్బి మళ్ళీ మళ్ళీ వాళ్ళని ఆపే ప్రయత్నం మీరు చేస్తారు. ఇలాగే చేయండి, ఇది దేవుని చిత్తం, మీరు దీవించబడతారు, మీరు వర్ధిల్లుతారని ఎందుకు ఇంతగా ఒత్తిడి వేస్తారు వాళ్ళ మీద అని అంటే అది మీకు అవమానం కదా. నా భర్తను వాళ్ళు తీసి పడేస్తుంటే నేరుగా తీసి పడేరు, అలాగే బ్రదర్, ఓకే బ్రదర్ అంటారు, వెనకాలకి వెళ్ళి ఏదో చేస్తారు. తర్వాత టైం వేస్ట్ అయిపోతుంది, మనీ వేస్ట్ అయిపోతుంది, ఊర్లో అందరి ముందు అవమానకరంగా మిగిలిపోతారు. ఎవరికి ఉపయోగం చెప్పండి? మరి నా భార్యకు బాధ వేయకుండా ఉంటుందా? ఆమె భర్తను కదా. నా పిల్లలకు బాధ వేయకుండా ఉంటుందా? మా నాన్న చెప్తుంటే వీళ్ళు ఇంత లెక్క లేకుండా సరే అంటున్నారు, వెనకాలకి ఏదో చేసుకుంటున్నారు. ఇంకోసారి మళ్ళీ వచ్చి గతంలో చెప్పింది ఏం లేదు, ఇప్పుడు మళ్ళీ వచ్చి అన్న ఏం చేయమంటారంటే నాకేం చెప్పబుద్ధి అవుతుంది, చెప్తే మాత్రం మళ్ళీ వింటారా? నన్ను అడుగుతారు, వెనకాలకి వెళ్ళి మళ్ళీ బంధువులు అడుగుతారు, ఫ్రెండ్స్ని అడుగుతారు. వాళ్ళకి ఆ బంధువులకి ఫ్రెండ్స్కి అసలు దేవుని భయం ఉండదు, భక్తి ఉండదు. చాలామందికి అసలు పొట్టబడితే అక్షరముఖ రాదు, చదువు ఉండదు. చాలామంది బంధువులకి స్నేహితులకి వీళ్ళకి చదువు ఉండదు, వాళ్ళకి చదువు ఉండదు. బాగా ఉన్నత విద్య అభ్యసించిన ఒక దేవుని సేవకుడు, ఆత్మపూర్ణమైన దేవుని సేవకుడు మాట మాత్రం వీళ్ళకి లెక్క లేకుండా ఏం తెలియదులే. చదువుకున్న పాస్టర్ గారి కంటే, పరిశుద్ధాత్మతో నింపబడ్డ అభిషేకించబడ్డ ఒక దేవుని సేవకుడు కంటే చదువులేని బంధువులు ఫ్రెండ్స్ సలహాలే చాలా తెలివిగా అనిపిస్తున్నాయంటే మరి దాన్ని పోయే కాలం అనరా ఇంకా. కానీ నా పాయింట్ ఏంటంటే ఎవరికి అవమానం కలుగుతుంది ఆఖరణ? మీరు ఎలాగో మీకు సుఖం ఉండదు, మీకు ఎలాగో నెమ్మది ఉండదు, మీరు ఎలాగో దెబ్బతింటూ ఉంటారు మీ గర్వం వలన, అవిధేయత వలన. కానీ మీ గర్వం వలన, మీ అవిధేయత వలన దేవునికి ఎందుకు చెడ్డ పేరు రావాలి? మీరు ఎందుకు దేవుని నామానికి అవమానం కలిగిస్తున్నారు? ఇది ఆలోచించండి. దేవుని నామానికి మన వలన మహిమ కలగాలి, ఘనత కలగాలి, దేవుడు మన వలన హెచ్చించబడాలి. నోరు తెరిచి సాక్ష్యం చెప్పక్కర్లా, మన బ్రతుకు వలన, మన క్రియల వలన, మన జీవితం వలన దేవుడు హెచ్చించబడాలి. నేను దెబ్బతింటే దేవుని నామం కదా అవమానం పాలయ్యేది. నా పిల్లలు విధిని పడితే అందరూ ఏమంటారు? పాపం అండి, 17 ఏళ్ల వయసు నుంచి దేవుని సేవ చేస్తున్నాడు ఈ పాస్టర్ గారు, కానీ తన పిల్లల జీవితాన్ని కట్టుకోలేకపోయాడు, పిల్లల జీవితం నాశనం అయిపోయింది. ఆ దేవుడు అసలు దేవుడే కాదు, పాస్టర్ గారికి మేలు చేయలే. అలాంటి దేవుడు మనకెందుకు అనరా చెప్పండి? కానీ మరి దేవుడు నిజంగా గొప్ప దేవుడు కాదా? తన సేవకుడికి పిలిచిన నన్ను దీవించడా, నా పిల్లల్ని దేవుడు దీవించడా? కానీ ఇక్కడ నేను సరిగ్గా లేకపోతే, నా పిల్లల్ని, నా భార్యని నేను సరిగ్గా ఏలుకోకపోతే, నేను తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే దేవుని దగ్గర కనిపెట్టకుండా, చెడ్డ పేరు మాత్రం దేవునికి వస్తుంది కదా. అప్పుడు దేవుడు లెక్కడుకుంటాడన్నాను. ప్రతి ఒక్కరూ మనసు పెట్టి వినండి, ఆలోచించండి. ఎంతోమంది వాళ్ళ తప్పుల వలన దేవుని నామానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. పరలోక ప్రార్థనలో మనం చేస్తాం కదా, నీ నామం పరిశుద్ధపరచబడును గాక అంటాం కదా. దేవుని నామం పరిశుద్ధపరచబడటం ఏంటి? అసలు మురికైతే కదా దేవుని నామానికి మనం పవిత్రత తెచ్చేది. కానీ మురికవుతుంది ఎవరి వలన? అవిధేయుల వలన, గర్విష్ఠుల వలన, భక్తిహీనుల వలన. చెప్పుకునేదేమో దేవుని పేరు, దేవుని బిడ్డలమని, చేసేవన్నీ ఏమో లోక సంబంధులలాగా చేస్తుంటారు పనులన్నీ. అవమానం దేవునికి వస్తుంది, దేవుని సేవకుడికి వస్తుంది. వాక్యం ముగించే ముందు మళ్ళీ చెప్తున్నాను, దేవుడు యోవాషును కాపాడాడు అద్భుతంగా. అలాగే ఫరో మహారాజు ఐగుప్తులో మోషేని చంపాలనుకున్నప్పుడు 2 ఏళ్ల కంటే తక్కువ వయసున్న మగపిల్లలందరినీ చంపాలి అని ఒక జీవో పాస్ చేసినప్పుడు ఆ జీవో ప్రకారం మోషే కూడా చచ్చిపోవాలి. కానీ దేవుడు మోషేని కాపాడలేదో చెప్పండి? రాజుల ఆజ్ఞలను దేవుడు పక్కకు పడేసి అద్భుతంగా నైలు నది ద్వారా దేవుడు కాపాడాడు. ఎవరైతే చంపాలనుకున్నాడో ఆ ఫరో ప్యాలెస్లోనే మోషే పెరిగేలాగా దేవుడు అద్భుతంగా మోషేని కాపాడాడు. ఒక మంచి లైఫ్ని ఇచ్చాడు, బాల్యాన్ని, యవనాన్ని,
సకల ఐగుప్తు విద్యలలో మోషే ఆరితేరిపోయాడట, సకల విద్యల్లో ప్రవీణుడయ్యాడట. ఎవరినైతే ఫరో కానీ సాతాను కానీ చంపాలని సంకల్పించారో ఆ మోషేని దేవుడు ఐగుప్తు బెస్ట్ ఫుడ్ ఇచ్చి, బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చి, సింహాసనాన్ని అధిరోహించగలిగే అన్ని అర్హతలు ఇచ్చి యువరాజులాగా దేవుడు పెంచాడు. దేవుడు కాపాడాలనుకుంటే ఇంత అద్భుతంగా కాపాడతాడు. దేవుడు దీవించాలనుకుంటే అనేక ఆటంకాల మధ్యలో, వ్యతిరేకతల మధ్యలో, ఏ సౌకర్యం లేదు అని వాటి మధ్యలో అంతకంతకు దేవుడు హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. పొద మండుచుండెను కానీ కాలిపోలేదని మనం చూస్తాం కదా. అగ్ని లాంటి మహాశ్రమల మధ్యలో దేవుని పిల్లలు, దేవుడు వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు అంతకంతకు వరదిల్లుతుంటారు, దీవించబడుతుంటారు. సో రీసెంట్గా ఒక కుటుంబంలోని అందరూ ఆ ఇంటి ఇల్లాల మీద నిందలు వేస్తున్నారు. అన్నా, ఈమె మంచిది కాదు, ఈమె మంచిది కాదు, ఎందుకు ఇలా చేస్తుంది, ఆమె వల్ల మాకు శాపం వస్తుంది, ఇవాళ అందుకే మేము అప్పుల్లో కూరుకుపోయామని. 2 వారాల క్రితం మరొక చోట నేను చూశాను. తర్వాత సిస్టర్ నాకు ఫోన్ చేసి, అన్న సారీ అన్న, ఇంకోసారి నేను ఎవరితో బొట్లు పెట్టించుకున్నా అన్న. ఇక్కడ నాకు సారీ చెప్పడం వలన తప్పు, మీరు నాకు వ్యతిరేకంగా ఎవరు తప్పులు చేయట్లేదండి. ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 2 వారాల క్రితం ఒక సహోదరి, 3 రోజుల క్రితం ఇంకొక సహోదరి. నాకు సారీ చెప్తే ప్రయోజనం ఏముంది? మీరు తప్పు చేస్తుంది దేవునికి వ్యతిరేకంగా, దేవునికి క్షమాపణ అడగాలి. నేను మిమ్మల్ని శిక్షించే శక్తి నాకు లేదు, మిమ్మల్ని దీవించే అంత అద్భుత శక్తులు కూడా నాకు లేవు. ఎవరినైనా దీవించేవాడు, దండించేవాడు దేవుడే. అందుకే వాక్య ప్రారంభంలో చెప్పాను కదా, దేవుడు ఎవరినైనా దీవించాలనుకున్నప్పుడు ఎవరు వాళ్ళని తొక్కలేరు, ఎవరు నాశనం చేయలేరు. అలాగే దేవుడు ఎవరినైనా నాశనం చేయాలనుకుంటే వాళ్ళని ఎవరు కూడా కాపాడను లేరు. యోవాషుని దేవుడు కాపాడాలనుకున్నాడు, కాపాడాడు. అతల్య ఏం చేయగలిగింది చెప్పండి? నాశనం చేయగలిగిందా? ఆహాబు కుటుంబం ఏమైనా చేయగలిగారా? ఏం చేయలేకపోయారు కదా. కాబట్టి దావీదు వంశాన్ని దేవుడు నుంచోబెట్టాలనుకున్నాడు, నుంచోబెట్టాడు. నన్నైనా మిమ్మల్నైనా దీవించేవాడు, దండించేవాడు దేవుడే. ఆయన మనతో ఉండాలంటే మనం ఆయనకి భయపడాలి, ఆయన ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి, ఆయనకి నచ్చినట్టు బతకాలి. నా ముందు ఒకలాగా, నేను లేనప్పుడు ఒకలాగా కాదు. దేవునికి నచ్చినట్టు బతకండి, దేవుని మెప్పించండి, దేవుని ఫస్ట్ ప్లేస్ ఇవ్వండి. మీరు నా దగ్గరికి వచ్చినా, నేను మీ దగ్గరికి వచ్చినా, మీ నెత్తి మీద నేను చేయబట్టి ప్రార్థన చేసినా, ఎవరు ప్రార్థన చేసినా సరే, మీరు దేవునికి కోపం రప్పించేలాగా కనుక మీరు బ్రతికితే, చూడండి, వాక్యానికి వ్యతిరేకంగా కనుక మీరు బ్రతికితే, ఇక ఎవరు ప్రార్థన చేసినా మీకు ప్రయోజనం ఉండదు. దేవునికి భయపడండి, దేవుని కొరకు బ్రతకండి, దేవుని చేరేలా బ్రతకండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.